గుడ్ ఈవినింగ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పేపర్ 2లో ఉన్న అంశాలు చూస్తే మనకు అక్కడ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అనే అంశాలు కనిపిస్తాయి. అయితే దీంట్లో భారతదేశ చరిత్రకు సంబంధించి 50 మార్కులు, తెలంగాణ చరిత్రకు సంబంధించి మరో 50 మార్కులు, ఇక మిగతా 50 మార్కుల్లో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే మెయిన్స్ పరీక్షలో వారు అడిగే ప్రశ్నలకు జవాబులు డిస్క్రిప్టివ్ పద్ధతిలో రాయాలి కాబట్టి ఆ ప్రశ్నలు ఎలా వస్తాయి, సమాధానాలు ఎలా రాయాలి అన్న అంశాలకు సంబంధించి kalyanIAS.com ద్వారా ఇద్దరు అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్ చేత ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ప్రజ్వల్ గారి చేత, అలాగే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ జగదీష్ గారి చేత అద్భుతమైన క్లాసులు చెప్పించబడడం జరుగుతుంది. ఇక ఈ క్లాసులన్నీ కూడా జూన్ 20వ తేదీన మొదలవుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న అభ్యర్థులందరినీ, విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కొక్క సబ్జెక్టుకి నామినల్ ఫీజుతో మాత్రమే ఈ క్లాసులు మీకు అందివ్వబడతాయి. ఈ క్లాసులన్నీ కూడా ప్రశ్నలు జవాబుల రూపంలో ఉంటాయి. అలాగే ప్రిలిమినరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద బాగా పట్టు ఉండాలి కాబట్టి ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ చెప్పి ఆ తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశము. ఈ క్లాసులు చక్కగా, సరిగ్గా, శ్రద్ధగా వింటే 150 మార్కులకు వీలైనన్ని ఎక్కువ మార్కులు ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇద్దరి ద్వారా, ఈ ఇద్దరి క్లాసుల ద్వారా చక్కగా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణకు చెందిన విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుతూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుగా మీరు మొబైల్ యాప్ కనుక వాడాలి అనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు kalyanIAS.com ఈ మొత్తం పేరును ఈ విధంగా టైప్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు రోజువారీ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ మీకు అందడం జరుగుతుంది. క్లియర్? ఇక మనం మాట్లాడుకునేది పేపర్ 2కు సంబంధించి మన దగ్గర ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా అందివ్వబడుతున్నాయి. ఇక ప్రజ్వల్ సార్ చేత ఇండియన్ హిస్టరీ క్లాసులు వారు చెప్తున్నారు. దీనికి ఫీజు కేవలం 2,999. యాక్చువల్ ఫీజు వచ్చేసి 5,999 అయితే దాన్ని కేవలం 2,999కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ చరిత్ర కూడా ప్రజ్వల్ సార్ వారే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరో 50 మార్కులు. ఎవరైనా ఈ సబ్జెక్టుకు మాత్రమే చేరాలి అనుకుంటే చేరవచ్చును. దానికి సంబంధించిన ఫీజు 2,999. ఇదేమో యాక్చువల్ ఫీజు. ఇది ఒక అద్భుతమైన అవకాశము. చక్కటి క్లాసులు, నాణ్యమైన క్లాసులు, పూర్తిగా మెయిన్స్ ఓరియంటేషన్లో ఉండే క్లాసులు. ఈ అవకాశాన్ని దయచేసి ఉపయోగించుకోండి. అలాగే జగదీష్ గారు చెప్పే క్లాసులు ఏమిటి అంటే ఇండియన్ జాగ్రఫీ, అలాగే తెలంగాణ జాగ్రఫీ. మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండిటికి కలిపి 50 మార్కులు కేటాయించబడ్డాయి. ఈ రెండిటికి కలిపి ఫీజు కేవలం 2,999 మాత్రమే. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. చక్కగా ఈ అద్భుతమైన క్లాసులు విని వీలైనన్ని ఎక్కువ మార్కులు మెయిన్స్ పేపర్ 2లో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక మన ఫోకస్ మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ మీదే ఉంటుంది. అలాగే ఈ ఆన్సర్ రైటింగ్ బాగా రాయాలి అంటే ప్రిలిమినరీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉండాలి కాబట్టి ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. అలాగే మనం ఆల్రెడీ పేపర్ 3లో ఉన్న గవర్నెన్స్ క్లాసెస్ మనం ఆల్రెడీ మొదలు పెట్టాము. క్లాసెస్ అవుతున్నాయి. అవి కూడా ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము సపరేట్గా జరుగుతున్నాయి. ఎవరైనా కావాలి అంటే ఆ సబ్జెక్టులో కూడా మీరు చేరవచ్చును. చూడండి దయచేసి ఇక్కడ ఫీజు ఎంత, ఇక్కడ మనం రీజనబుల్గా తీసుకునే ఫీజు ఎంత. కాబట్టి
ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి అందరూ ఉపయోగించుకొని మీరు వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక దీనికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మనము జూన్ 20వ తేదీన చూడండి, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, ఈ క్లాసెస్ మనకు జూన్ 20వ తేదీన మొదలవుతున్నాయి. కాబట్టి ఈ లోపల మీరు ఎప్పుడైనా మీరు చేరవచ్చును, రైట్? మరి వ్యాలిడిటీ ఎంత? మీరు ఒకసారి జాయిన్ అయితే మెయిన్ పరీక్ష అయ్యేంత వరకు, అంటే ప్రిలిమినరీ అయిపోయి మెయిన్స్ అయిపోయేంత వరకు కూడా ఈ క్లాసులు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ క్లాసులన్నీ కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ క్లాసులు చూసుకోవచ్చును. కానీ ఒకే కండిషన్ ఏమిటంటే మీరు ఏదైనా ఒక డివైస్ మాత్రమే మీరు వాడాలి. డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, మొబైల్ కానీ ఏదైనా ఒకటి మాత్రమే మీరు వాడండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వీలైనంత తొందరగా మీరు క్లాసుల్లో జాయిన్ కండి. మరి ఎలా జాయిన్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇది పేమెంట్ మెథడ్. ఒక పిక్ తీసుకోండి మీరందరూ. మీరు పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఈ నెంబర్కు మీరు పైన చెప్పిన ఫీజు పే చేసి అక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ మాకు వాట్సాప్లో పంపించాలి. మీరు ఇదే నెంబర్కు వాట్సాప్ చేయాలి, లేదా ఈ మెయిల్ ఐడికి మీ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాలి. మీరు పంపించవలసిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే మీరు పే చేసిన రిసీట్ యొక్క స్క్రీన్ షాట్, అలాగే మీ పేరు, అలాగే మీ వాట్సాప్ నెంబరు, మీ మెయిల్ ఐడి, అలాగే మీ మీడియం, అలాగే మీరు ఏ సబ్జెక్టులో జాయిన్ అవుతున్నారో అది, అంటే తెలంగాణ హిస్టరీయా, ఇండియన్ హిస్టరీయా, లేదా జోగ్రఫియా అనేది స్పష్టంగా మీరు మెన్షన్ చేస్తే మీకు ఆ సబ్జెక్టుకు సంబంధించిన యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ స్క్రీన్ ఒక పిక్ తీసుకోండి. అలాగే నేను మీకు ఇప్పుడు మన సైట్ చూపిస్తాను. ఇది మన సైట్ kalyan.ias.com లేదా onlineias.com. మీరు మన సైట్లోంచి కూడా మీరు జాయిన్ కావచ్చును. ఇక్కడ మీరు సబ్జెక్ట్ వైజ్ అని మీకు కనిపిస్తుంది మెనూ బార్లో. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఆ సబ్జెక్టులన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. టీఎస్పిఎస్సి ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అంటే తెలుగు మీడియము మీరు ఇక్కడ జాయిన్ కావచ్చును. లేదా టీఎస్ హిస్టరీ కావాలి అంటే మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. లేదా ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ కావాలి అంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్టులు జాయిన్ కావాలి అనుకున్నవారు ఈ ఒక్కొక్క దానికి సంబంధించి 2999 మొత్తాన్ని గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ పే చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వాట్సాప్లో పంపితే మీకు క్లాసులు ప్రొవైడ్ చేయబడతాయి. అలాగే క్లాసులన్నీ కూడా జూన్ 20వ తేదీన మొదలవుతున్నాయి. క్లియర్? సో నేను మరొక్కసారి మీకు చెప్పేది ఏమిటంటే మెయిన్స్ బాగా రాయాలి, మెయిన్స్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి అంటే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయాలి. రాయాలి అంటే ఎలా రాయాలి, ప్రశ్నను ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న అంశాలు ఇక్కడ చాలా చాలా ముఖ్యం. సో ఆ ఫోకస్తోనే, ఆ ఓరియంటేషన్తోనే మన గవర్నెన్స్ క్లాసెస్ కానీ, అలాగే పాలిటీ క్లాసులు కానీ, మిగతా సబ్జెక్టులు కానీ, ఇప్పుడు మనం చెప్పబోయే హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ అన్నీ చక్కగా మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటాయి. క్లియర్? సో ఈ అవకాశాన్ని ఇక ఎక్కువగా ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ అనేది పేపర్ 2కు సంబంధించి మొదలు పెట్టవలసిందిగా నా యొక్క సజెషన్. సో దయచేసి త్వరగా జాయిన్ కండి. ఇక క్లాసులు మొదలైనప్పుడు అప్పుడు మళ్ళీ మనం క్లాసులో కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.